నమస్తే ఫ్రెండ్స్. నేను మీ శ్రీలేఖ. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలేఖస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి సింపుల్గా కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చేదు లేకుండా చూసేద్దామా. కాకరకాయ ఫ్రై అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా మీరు ఒకసారి చేస్తే చాలా ఇష్టంగా తినేస్తారు కాకరకాయ ఫ్రై. మరి ఎలా చేయాలో చూసేద్దామా. ఇందుకోసం మనం కాకరకాయల్ని ఇలా శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని లోపల ఉన్న మొత్తం విత్తనాలు అన్నీ తీసేసేయాలన్నమాట. ఇందుకోసం వెల్లుల్లిపాయలను ఇలా పొట్టుతో తీసుకోవాలి. మనం గ్రైండర్ జార్లో కొద్దిగా కారం పొడి, ఉప్పు, జీలకర్ర కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. అందులో కొంచెం చక్కెర పొడి కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కాకరకాయని చేసుకోవాలి అంటే ఇలా నేను చూపించిన విధంగా చాపర్లో వేసుకొని మెల్లిగా ఇలా చేసుకుంటూ చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని పసుపు, ఉప్పు, వాటర్ వేసుకొని ఇలా మంచిగా పిసుక్కొని వడకట్టుకోవాలి. ఇలా మొత్తం వాటర్ అంతా పిండేసి హోల్స్ ఉన్న జాలి గంటెలో తీసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. మనం ఇలా కాకరకాయ ముక్కల్ని తీసుకున్నాం కదా, వాటిని ఆయిల్లో వేసుకొని కాసేపు మంచిగా వేగనిచ్చుకోవాలి. ఇలా మనం కాకరకాయల్ని ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. తర్వాత కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకున్నాం కదా, వాటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకొని వేగనిచ్చుకోవాలి. అందులో ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయల్ని వేగనిచ్చిన తర్వాత ఉల్లిపాయల్ని పక్కకు అనేసుకొని అప్పుడు ఆయిల్ వస్తుందన్నమాట. ఆ ఆయిల్లో మనం ఇందాక పొట్టుతో ఉంచుకున్న వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, వాటిని వేసుకోవాలి. ఈ కాకరకాయ ఫ్రైలో వెల్లుల్లిపాయతోనే మనకు టేస్ట్ చాలా బాగా వస్తుందన్నమాట. ఈ వెల్లుల్లిపాయల్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు వేగనిచ్చుకోవాలి. తర్వాత మనం ఉల్లిపాయల్ని, వెల్లుల్లి రెబ్బల్ని మంచిగా కలుపుకోవాలి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని. తర్వాత మనం వేయించుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకోవాలి. అలాగే గ్రైండర్ జార్లో మనం ఉప్పు, అలాగే జీరా, కారం పొడి వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం కదా, అది కూడా వేసుకొని అన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కాకరకాయని కాసేపు వేగనిచ్చుకోవాలి. ఇలా మనం ఎంత వేగనిచ్చుకుంటే కాకరకాయ ఫ్రై చేదు లేకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ధనియా పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకొని కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన టేస్టీ అయినా చేదు లేకుండా కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంట్లో అందరూ కాకరకాయ ఫ్రై ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.